ఇప్పుడే 'వన్ పీస్' చాప్టర్ 1, 1, 5, 9 చదివి ఫినిష్ చేశాను. అసలు ఇప్పటివరకి నేనైతే ఆల్ హెయిల్ మై పైరేట్ కింగ్ రాజర్ అనుకునేవాడిని. అండ్ ఎవరైతే గాప్‌కి పెద్ద ఫ్యానో వాళ్ళందరూ డిసప్పాయింట్ అయితారు ఇక్కడి నుంచి. అసలు గాడ్ వ్యాలీ ఎందుకు జరిగింది, అందుకు జరిగిందని మీరందరూ అనుకుంటున్నారు. కానీ అసలు గాడ్ వ్యాలీ జరగడానికి కారణం మొత్తం మారిపోతుంది. సో, మెయిన్‌లీ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరికైతే గార్ప్ అంటే చాలా ఇష్టమో వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఐ మీన్ రాజర్ ఫ్యాన్ నేను కూడా అయ్యాను కాబట్టి. సో, నెక్స్ట్ స్పాయిలర్స్ లేకుండానే కొంచెం చెప్తాను. అసలు రాక్స్ ఎందుకు గాడ్ వ్యాలీలో ఉంటాడంటే, హి ఈస్ జస్ట్ ఎ ఫ్యామిలీ గై ట్రైయింగ్ టు సేవ్ హిస్ ఫ్యామిలీ. సో 2 డెకేడ్స్ వెయిట్ చేసాం మనం డ్రాగన్ ఏదో ఒక మూవ్ చేస్తాడని. బట్ నాట్ హాఫ్ బ్యాడ్. ఎలాగంటే ఇప్పుడు గాడ్ వ్యాలీలో కొంచెమైనా డ్రాగన్ని చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ నుండి డ్రాగన్‌కి క్రేజ్ ఇంకా పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. నాకు ఫస్ట్ నుండే గార్లింగ్ అంటే పెద్దగా నచ్చడు. కానీ ఈ చాప్టర్ తర్వాత ఇంకా వాడి మీద హేట్ పెరిగింది. నా టాప్ లిస్ట్‌లో ఉంటాడు 'వన్ పీస్' హేటర్స్‌లో. అండ్ ఇప్పటి వరకు గత కొన్ని చాప్టర్స్ నుంచి ఎవరైతే మాంగా చదువుతున్నారో ఆల్రెడీ రాక్స్‌కి ఫ్యాన్ అయిపోయే ఉంటారు. కానీ ఈ చాప్టర్ తర్వాత ఇంకా ఎక్కువ ఇష్టపడతారు రాక్స్‌ని. అండ్ ఇక్కడే మనకు ఓడా సెన్సే ఇంకొక కొత్త ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేశాడు. వెల్ ఇది చెప్తే చాలా పెద్ద స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి చెప్పను. సో మీరు ఇంకా 'వన్ పీస్' స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేయండి.